సతీష్ కుమార్ అనేది నా పేరు అంటారా, నా బాడీ పేరు అంటారా? నా బాడీకి పెట్టిన పేరా, లేకపోతే నా ఆత్మకు పెట్టిన పేరా? మీకేమనిపిస్తుంది? అది నా ఆత్మకు పెట్టిన పేరా, నా బాడీకి పెట్టిన పేరా? ఒకరోజు సతీష్ కుమార్ ఉంటాడా, వెళ్ళిపోతాడా? ఆ మాట అంటే మీరు బ్రదర్ మా నోటితో ఏం చెప్తాం బ్రదర్? సరే, ఒకరోజు మనం వెళ్ళిపోతాం, వెళ్ళమా? కలిస్తే మాత్రం ఎంత యూనిట్నో, రైట్? ముందు వెనక తేడాలో మనం అందరం కూడా చెప్పండి వెళ్ళిపోతాం, రైట్? మరి మన శరీరం మట్టిలోంచి వచ్చింది, మట్టిలోకి వెళ్ళిపోతుంది. మరి వెళ్ళిపోయింది ఎవరు? ఆత్మ. ఇప్పుడు సతీష్ కుమార్ చనిపోయిన తర్వాత ఇక ఉంటాడా, పరలోకానికి వెళ్ళిపోతాడా? పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళింది నా ఆత్మ లేకపోతే నా బాడీయా? ఇప్పుడు సతీష్ కుమార్ అనే పేరు నా ఆత్మకు పెట్టిందా, నా బాడీకి పెట్టిందా? అర్థమైందా? ఇప్పుడు పరలోకంలో ఎవరి పేరు ఉంటుంది? నా బాడీ పేరు ఉంటుందా, నా ఆత్మ పేరు ఉంటుందా? ఎవరి పేరైతే జీవగ్రంథములో లిఖించబడలేదో వారు పాతాళానికి పోతారని చెప్పి బైబిల్లో ఉంది. ఎవరి పేరైతే జీవగ్రంథంలో లిఖించబడి ఉందో వారు పరలోకానికి వెళ్తారని బైబిల్లో ఉంది. నేను చెప్పొచ్చేది ఏంటి తెలుసా? మనిషి సృష్టించిన ఏ వస్తువైనా, వాహనమైనా, వస్త్రమైనా, విల్లా అయినా కొంతకాలమే గ్యారంటీ. నా ప్రభువు సృష్టించిన ఆత్మ శాశ్వతము ఉంటుంది.